ఏం జరగనట్టు ఎందుకుంటున్నారో తెలుసుకోవాలని మేడం. ఇద్దరి మధ్య జరిగిన దానికి నేను మాత్రమే ఇలా మానసిక వేదన అనుభవించటం మరీ కష్టంగా ఉంది మేడం. చేసిన పనికి కనీసం దర్శన్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సౌమ్య, ఆయన ఏం జరగనట్టు ఉంటున్నారని, కావాలని అలా ప్రవర్తిస్తున్నారని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు దర్శన్ గారికి తెలియదని ఎందుకు అనుకోవడం లేదు నువ్వు? అలా అనుకోవడం మూలానా నేను కుమిలిపోవడం తప్ప ఏంటి మేడం నేను సాధించేది? అలా అని ఇప్పుడు ఆయనతో అదంతా చెప్పి నువ్వేం సాధిస్తావు? నేనేం సాధిస్తానో నాకు తెలియదు మేడం. కానీ నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసిన దర్శన్ గారే నా భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయనతో నిజం చెప్పాలని డిసైడ్ అయిపోయాను మేడం. సౌమ్య, ప్లీజ్, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మా ఇంట్లో కొత్త సమస్యలకు తెర తీయకు. మొన్నటి వరకు ఆ అనన్య మూలంగా మేమంతా పడిన నరకం చాలు. ఇప్పుడు ఎలా జరిగిందో తెలియని ఈ పొరపాటు నువ్వు బయటకు తీసుకొచ్చి మళ్ళీ మా కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టద్దు. మరి నేనేం చేయాలి మేడం? మీ భర్త చేతిలో నాశనమైన నా బ్రతుకుని ఇక్కడితోటే ముగించేసుకోమంటారా? మీ కుటుంబం గౌరవం కోసం నేను నా ప్రాణం తీసుకోవడమే సరైన న్యాయమని నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నారా మీరు? చెప్పండి మేడం, మీ దృష్టిలో నేను అన్యాయం అయిపోవడమే కదా మీకు న్యాయం అనిపిస్తుంది? సౌమ్య, ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానని నీకు చెప్పాను. ఆ మాట తప్పనని కూడా నీకు ప్రమాణం చేశాను. నా ప్రామిస్ నేను నిలబెట్టుకోవడానికి కొంత సమయం కావాలి కదా. అదేది నువ్వు నాకు ఇవ్వడం లేదు. నువ్వు ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఎలా చెప్పు? విషయం చాలా సెన్సిటివ్ సౌమ్య. డీల్ చేయటం కాస్త అటు ఇటు అయినా అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ఏ ప్రమాదం మన ఎవరి జీవితాల్లో కూడా జరగకూడదని నేను ఇంతగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ సౌమ్య, దయచేసి ఏ పిచ్చి పని చేయొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. శరణ్య, దర్శన్ ఈ మాటలన్నీ వినేసుంటాడు. ఇప్పుడుంటుంది అమ్మకు అసలైన టెన్షన్. శరణ్య, ఎవరితో అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు? ఏదో పిచ్చి పని చేయొద్దు అంటున్నావు. ఎవరిని? అది నాన్న ఫోన్ చేశారండి. తక్కువ ధరలో ఏదో ప్లాట్ అమ్మకానికి వచ్చిందని అది కొనాలా అని అడిగితే అలాంటివి కొనటం మంచిది కాదు, ఆ పిచ్చి పనులేవి చేయొద్దు అని చెప్తున్నాను. ఓ అవునా, కరెక్ట్గా చెప్పావు శరణ్య. ఏదేమైనా నువ్వెప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తావు. గ్రేట్. అవును, ఏది నా ఫోన్? ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను. కాల్స్ ఏమన్నా వచ్చాయేమో. మిస్డ్ కాల్స్ అయినా చూస్తే ప్రాబ్లం అవుతుంది. డిలీట్ చేసేయాలి. ఏం కాల్స్ రానట్టున్నాయే. పాపం అమ్మి ఆకలితో ఆవురావురమంటూ ఎదురు చూస్తా ఉండుంటాది. కష్టపడి ప్లేట్లు గిన్నెలు తోమి ఈ టిఫిన్ సంపాదించా. ఇప్పుడు ఈ పొట్లాలు చూస్తే అమ్మి ఎగిరి గంతేస్తుందో ఏమో. అమ్మీ, అమ్మీ,
అమ్మి ఇదిగో టిఫిన్ తీసుకొచ్చుండానమ్మి, తిందా. మా టిఫిన్ ఏంటి న్యూస్ పేపర్లో? రోడ్ సైడ్ బండి మీద కొనుక్కొచ్చావా? చిచి, నీ కక్కుర్తి కాకపోతేను ఏదో 10-20 ఎక్కువిచ్చి ఏదైనా మంచి హోటల్ నుంచి తీసుకురావచ్చుగా. ఏందమ్మి నువ్వు మాట్లాడుతూ ఉండవు? నువ్వేమి రాజమాత బిడ్డవు కాదు, రోడ్డు మీద పడుండవు, అర్థమై ఉండదా? ఈ పూటకి పొట్ట నింపుకోవడానికి ఇదైనా దొరుకుండాదని పండగ చేసుకోవాల్సింది పోయి కష్టపడి తెచ్చిందే దండగన్నట్టు మాట్లాడుతుండవేంది? తెచ్చిన ఈ తొక్క ఇడ్లీలకు ఏదో కష్టపడి గుప్త నిధులు తవ్వుకొచ్చినట్టు సీన్ చేయదు. అమ్మి సరదాగా వీకెండ్స్ లో స్టార్ హోటల్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన స్టార్ మెటీరియల్ నేను. అది మర్చిపోయి ప్రెసెంట్ టైం బాలినంత మాత్రాన నన్ను నేను తక్కువ చేసుకుంటానని మాత్రం అనుకోకు. అనన్య ఆల్వేస్ అదే లెవెల్, స్టార్ లెవెల్. అమ్మి ఎట్లాంటి ఎచ్చుల మాటలు ఎన్ని మాట్లాడినా కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా? నువ్వు రేపు ఏం చెయ్యాలన్నా ఈ పూట గడిస్తేనే కదా. చూడమ్మి, దరిద్రంలో ఉన్నప్పుడు దొరికిందేదో తిని ప్రాణం నిలబెట్టుకోవాలి గాని నేను స్టార్ని, నా లెవెల్ వేరంటూ ఎంత డబ్బా కొట్టుకున్నా నువ్వు చేసేది ఏమీ లేదు, జీవితంలో పెరిగేది లేదు. ఒంటికి తిండి పడితేనే బుర్రకి ఆలోచన పుడతాదమ్మీ. కరెక్టమ్మా. ఇప్పుడు ఎలా బతుకుతున్నామో ఇంపార్టెంట్ కాదు, రేపటి నేనేంటో కదా ఇంపార్టెంట్. హా, అదే కదా నేను ఆలోచించాలి. ఇలా పడిపోయిన నేను ఎలా ఎదిగాను అనేదే కదా చరిత్రలో నేనేంటో తెలియజెప్పేది. అయినా ఈ టిఫిన్ కాదు నా స్థాయిని డిసైడ్ చేసేది. హా, ఇప్పుడు వేసిన ప్లాన్ అనన్య సామాన్యం కాదు అని నిరూపిస్తుంది. ప్లాన్ అంటే ఏం ప్లాన్ అమ్మే? దామిని. ఎవర్ గ్రీన్ నా పాలిట వజ్రాయుధం అదేగా. ఈసారి నా టార్గెట్ మిస్ అవ్వదు. ఈ అనన్య ఆనంద నిలయంలోకి 2.0గా నెక్స్ట్ లెవెల్లో ఎంట్రీ ఇవ్వడం పక్కా. ప్లాను ఈసారైనా కొంచెం గట్టిగా వర్కౌట్ చేయమ్మి. ఇట్ట ఎక్స్టీరియర్లు సీల్ చేసి స్కిన్ పూర్తిగా ట్యాన్ అయిపోతా ఉండదమ్మి. చూడు, ఫిక్స్ అయిపోమ్మా. ఈసారి మన ఎంట్రీ అలా ఇలా ఉండదు.